రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. కర్నూలులో మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి కాంగ్రెస్ నాయకులు నివాళులర్పించారు. అనంతరం రఘువీరారెడ్డి మాట్లాడుతూ రైతులు, వ్యవసాయ కూలీలు, పశుపోషకులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. బోర్లకు విద్యుత్ సర్వీసులు, ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయడంతో పాటు ఎండలతో దెబ్బతిన్న ఉద్యాన పంటలకు పరిహారం అందించాలని అన్నారు. శ్రీశైలం జలాలను తాగు, సాగునీటికి ప్రాధాన్యంతో వినియోగించాలని, పంటల బీమా పరిహారం వెంటనే అందించాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ నిధులు పెంచాలని, ఖాళీ ఉద్యోగాలను భర్తీ చేయాలని, గొందిపర్ల వంతెన నిర్మాణాన్ని పూర్తి చేయాలని రఘువీర కోరారు. ఈ మధ్యనే యువకులంతా కూడా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయడం, కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ద్వారా రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు పార్లమెంట్ బయట చేసినటువంటి పోరాటం, విద్యాశాఖ మంత్రి రాజీనామా వరకు వ్యవహారం జరిగింది. దాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. ఈ లీకేజీలు అనేవి ఏవైతే జరిగినాయో లక్షలాది మంది విద్యార్థులు, కుటుంబాలు దెబ్బతిన్నారో వాళ్లకు న్యాయం జరగాలి. 30 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వాటిని భర్తీ చేయాలి. భవిష్యత్తులో మేలైనటువంటి విద్యా విధానం రావాలి. వీటి మీద కాంగ్రెస్ పార్టీ యూత్ కాంగ్రెస్కు, ఎన్ఎస్సీఐకు ఒక బాధ్యత అప్పచెప్పి ప్రతి యువకుడిని, ప్రతి విద్యార్థిని వాళ్ళతో కలిసి ప్రతి ఒక్కరిని ఈ ఉద్యమంలో భాగస్వాములు చేయడానికి ప్రయత్నం జరుగుతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గతంలో అంత బలం లేకపోయినా విజయవాడ కేంద్రంగా ఇప్పటికే 36,000 మంది విద్యార్థులతో, యువకులతో విద్యార్థులకు సంబంధించి తీసుకున్నది. చాలా సంతోషంగా ఉంది. ఈ పోస్టర్ లాంచ్ చేయడం, అందరూ ఇన్వాల్వ్ కావాలి అని నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిది ఈరోజు 106వ జయంతి. ఒక నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడు. 5-6 దశాబ్దాలు రాజకీయాల్లో విద్యార్థి దశ నుంచి కేంద్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా ఉన్న ఎక్కడ ఒక మరక లేకుండా, ఒక వివాదం లేకుండా ఈ రాయలసీమలో ఆనాడు 1-2 దశాబ్దాల క్రితం ఇక్కడ ఫ్యాక్షన్ భయంకరంగా ఉన్నా ఎక్కడ కూడా చేతికంటలేదు. అటువంటి రాజకీయాలు నడపడమే కాదు, అటు వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ప్రత్యేకించి ఇరిగేషన్ దాని మీద అతను తీసుకున్నటువంటి చొరవ అపారమైనటువంటి. 2 సార్లు ముఖ్యమంత్రిగా, 2 సార్లు కేంద్ర మంత్రిగా వారు చేసినటువంటి సేవ నేను మర్చిపోలేము. నాకు పర్సనల్గా నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కూడా అతని క్యాబినెట్లో నన్ను మంత్రిగా తీసుకోవడమే కాకుండా పూర్తి ప్రోత్సహించినటువంటి తీరు ఎప్పటికి కూడా అతను కృతజ్ఞతగా ఉంటాము. వారి ఫ్యామిలీని ఎదుర్కోబోతా ఉన్నాం, దుర్భిక్ష పరిస్థితిని ఎదుర్కోబోతా ఉన్నాం. మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఎలినీనో అనేది ఒకటి. ఇప్పుడు మనమే కూర్చుంటున్నాం, ఇప్పుడు చెమటలు పడతా ఉన్నాయి మనకు. సమ్మర్ ఈజ్ కంటిన్యూయింగ్. వేసవి ఇది 2వ వేసవి కంటిన్యూ అవుతుంది. ఎప్పుడూ లేదు ఈ పరిస్థితి. దీనికి సంబంధించి రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చాలా యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు, కౌలు రైతులు వాళ్ళని వెంటనే ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పంటలు పెట్టలేదు,
పెట్టిన పంటలు ఎండిపోతూ ఉన్నాయి. దీర్ఘకాలికంగా ఉండే హార్టికల్చర్ క్రాప్ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఉన్నటువంటి హార్టికల్చర్ క్రాప్స్ మరో 30-40 సంవత్సరాలు ఆ రైతును ఆదుకునేటువంటి చెట్లన్నీ కూడా ఈరోజు నిట్ట నిలువున అవి ఎండిపోతూ ఉన్నాయి. వాటికి సంబంధించి ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలానే దాదాపు 1,00,000 బోర్లు రాష్ట్రంలో దాదాపు 1,00,000 బోర్లు రైతులు వేసుకొని ఎప్పుడైతే భూగర్భ జలాలు ఇంకిపోయినాయో కొత్తగా బోర్లు వేసుకొని వాళ్ళు సర్వీస్ కోసం పవర్కు దయచేసి ఇప్పుడు నీళ్లను వాడుకోవడం సరైంది కాదు. తాగునీళ్ళకే కటకటలాడుతూ ఉన్నారు, తాగునీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉన్నారు, సాగునీటికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. భూగర్భ జలాలు అడుగంటిపోయినాయి. తాగునీటికి అదేవిధంగా చెరువుల్లో నీళ్లు నింపడానికి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకోవాలి 2 ప్రభుత్వాలు కూడా కలిపి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ జనరేషన్కు ఒకప్పుడు హైడ్రో ఎలక్ట్రిసిటీ మాత్రమే ఉండేది. ఈరోజు గ్రీన్ ఎనర్జీ అని ఇబ్బడి ముబ్బడిగా పోయిన 10-15 సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. సాధ్యం ఉంది, అవకాశం ఉంది, ప్రత్యామ్నాయ ఎలక్ట్రిసిటీ అవకాశం ఉంది. అందుకోసం దయచేసి శ్రీశైలంను 2 ప్రభుత్వాలు బాధ్యతగా వినియోగించండి. వచ్చిందే 185 టీఎంసీల నీళ్లు, దానిలో ఈ మధ్యన దాదాపు సుమారుగా తగ్గిపోయినాయి. మళ్ళీ వస్తుందో లేదో తెలియదు మనకు. బీ కేర్ఫుల్ విత్ దాట్. అలానే నేను ప్రభుత్వాన్ని దయచేసి దానికి వెంటనే పూనుకోండి. మరి నాకు బాగా గుర్తుంది, ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేవలం పేదవాళ్లకు, పేద మహిళలకు, లేకపోతే వయస్సు అయినటువంటి వాళ్ళకే కాదు, ఓల్డ్ ఏజ్ హోమ్స్, లేకపోతే హాస్టల్, లేకపోతే విద్యార్థులకు హాస్టల్స్ అనేటువంటివి, పశువులకు కూడా హాస్టల్స్ ఏర్పాటు చేస్తామన్నారు. ఒకవేళ హాస్టల్స్ కాకపోయినా పశుగ్రాసానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది ఉంది. ఇటీవలనే 3-4 రోజుల క్రితం సత్యసాయి జిల్లాలో అమరాపురం అనేటువంటి ఒక మండల కేంద్రంలో తహసీల్దార్ ఆఫీస్కు రాజకీయాలకు సంబంధం లేకుండా రైతులు స్వచ్ఛందంగా వేలాది పశువులు, గొర్రెల్ని అక్కడ తీసుకెళ్ళినటువంటిది అందరూ చూసినాం. చాలా తీవ్రంగా ఉంది. పశు సంపదను కాపాడుకోవాలి, ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మరి ఇన్సూరెన్స్కి సంబంధించి ప్రతి రైతుతో కూడా ప్రీమియం కట్టించుకున్నారు. ప్రతి రైతుతో కూడా. కొంతమంది పంట పెట్టినారు, కొంతమంది పంట పెట్టలేకుండా పోయినారు. ఈరోజు వాతావరణ బీమా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి అవసరమైతే నిబంధనలు సడలించి ప్రతి రైతు ఖర్చు పెట్టినాడు. పంట పెట్టకపోయినా దున్నడానికో దుక్కి చేయడానికో సమీక్షించుకోండి. ఎరువులు కానీ, డీజిల్ కానీ, అన్ని విషయాల్లో కూడా, విత్తనాలు కానీ, కూలీలు కానీ బాగా పెరిగిపోయినాయి. దయచేసి వెంటనే చర్య తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు అమెరికాకు తాకట్టు పెట్టినారు రైతాంగాన్ని. ఇప్పుడే విలువలాడుతూ ఉన్నాం రైతులందరూ కూడా. అందులో తాకట్టు పెట్టినారు. వాడు శాసిస్తూ ఉన్నాడు. ఒకప్పుడేమో మీరు బ్రిటిష్ వాళ్ళకు దాసోహం, ఈరోజు అమెరికాకు దాసోహం. మీరైతే కావచ్చు, అది మీ స్వేచ్ఛ. కానీ మమ్మల్ని రైతాంగాన్ని ఈరోజు పణంగా పెట్టడం న్యాయం కాదు.
దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి అనేటువంటి కూడా కోరుతూ కూలీలు ఆందోళన చెందుతూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం వారిని నడి బజార్లో ఉరి తీసింది. వాళ్ళ బతుకుల్ని 90% ఇస్తున్నటువంటి నిధులను ఈరోజు 60% తగ్గించినారు. రాష్ట్రాల్లో డబ్బులు లేవు. 40% పెట్టుకునే శక్తి వీళ్లకు లేదు. నెల జీతాలు ఇవ్వడానికి అల్లాడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు. ప్రజలకు కానీ తాగునీటి విషయం మీద, పశువుల మీద అందరికీ ఒక కేవలం భరోసా కాదు, మీరు నిక్కచ్చిగా ఏ మండలాలకి ఏ విధంగా మీరు ఆదుకుంటారు, గ్రామాలు కాకపోయినా మండల లెవెల్లో మీరు నిర్ణయాలు తీసుకుంటే కానీ సాధ్యం కాదు. నాకు తెలిసి ప్రభుత్వం ఎల్నినో ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాన్ని మాత్రం అందరినీ చైతన్యవంతులు చేసేటువంటి ఒక కార్యక్రమం జరుగుతోంది. శాస్త్రవేత్తల్ని, అగ్రికల్చర్ ఆఫీసర్స్ని పంపి, ఓకే మంచిదే కాదని చెప్పం, కానీ దానికి అడ్డం పెట్టి ప్రభుత్వాలు పక్క తప్పుకోవడం న్యాయం కాదు. ఎలినినో అనేటువంటి కరెక్ట్, దాని దుష్ప్రభావం కరెక్ట్, కానీ ప్రభుత్వాలు ఇటువంటిప్పుడే కదా ఆదుకోవాల్సింది. రేపు మీరు అసెంబ్లీలో డీటెయిల్డ్గా చర్చించి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు వెనువెంటనే, అలానే కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యల మీద మీరు అసెంబ్లీలో తీర్మానం చేయడమే కాదు. ఇప్పటికే ఆలస్యమైంది. మేము ప్రభుత్వాలు నడిపినాం, నేను రెవెన్యూ మంత్రిగా ఉన్నాను. ఇటువంటి విపత్తు పరిస్థితులు వచ్చినప్పుడు అఖిల పక్షాలు పిలిచి మాట్లాడేటువంటి వాళ్ళం, రైతు సంఘాలతో, రైతు కూలీల సంఘాలతో పిలిచి మాట్లాడేటువంటి వాళ్ళం. మీరెందుకో భేషజాలకు పోతా ఉన్నారు. దయచేసి పిలవాల్సింది ఇప్పటికైనా మీరు పిలవండి, ఆ భేషజాలు వదిలి. అదేవిధంగా అసెంబ్లీలో అన్ని పార్టీలు ఒకే రకంగా ఉన్నాయి. ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి పార్టీ అసెంబ్లీకి వెళ్ళడం లేదు. కనీసం ఈ విషయంలోనే వెళ్ళండి దయచేసి. నేను జగన్ పార్టీ ఎమ్మెల్యేలు కోరుతా ఉన్నాను, దయచేసి అసెంబ్లీకి వెళ్ళండి. వెళ్ళి నేను మొన్ననే 40 కోట్ల రూపాయలు మన రాష్ట్ర ప్రభుత్వము, కర్ణాటక ప్రభుత్వము పడిపోయినటువంటి గేట్లు సిద్ధరామయ్య గారు ఉన్నప్పుడు వెంటనే చొరవ తీసుకొని దానికి సంబంధించి మన రాష్ట్ర ప్రభుత్వం డబ్బు ఇచ్చింది, వాళ్ళు ఇచ్చినారు. ఆ గేట్లను పునరుద్ధరించేటువంటి క్రమంలో 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్ర జల వనరుల శాఖ మంత్రి కలిసినారు. కేవలం 40 కోట్ల ఆ గేట్లు పెట్టిన దానికి. రైట్, బాగానే ఉంది. ఇది పోతిరెడ్డిపాడు అనేటువంటి మా ప్రభుత్వంలో మేము తీసుకున్నటువంటి నిర్ణయం. ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా వాటి కొనసాగించాలనే కానీ మరో విధంగా చేయడం కాదు. విమర్శలతో ఉపయోగం లేదు. 2 ముఖ్యమంత్రులు కూర్చోండి మీరు. అదే కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని కూడా కూర్చోబెట్టుకోండి. ఇవన్నీ ఏదో మేము సిడబ్ల్యూసిలో జరుగుతుంది, లేకపోతే కోర్టులో జరుగుతుంది, ఎందుకు అక్రాస్ ద టేబుల్ కూర్చోవచ్చు కదా. కూర్చొని రాజకీయమైనటువంటి ఉవ్వెత్తున తెలంగాణ ఉద్యమం ఉంటే తెలంగాణ వాళ్ళందరినీ తీసుకొచ్చి అందరి నీళ్ళని ఆ రోజు పాదయాత్ర చేసి తీసుకెళ్ళినాం. మాకు ఎటువంటి భేషజాలు లేదు. కేంద్ర మంత్రులందరినీ కూడా తీసుకొచ్చినాం. ఆ రోజు నీళ్ళు తీసుకొని రాబండి, ఈరోజు హంద్రీ నీళ్ళు వచ్చేవే కాదు. సో ఎప్పుడే కానీ రూలింగ్లో ఉండేవారు. ప్రతి రాజకీయ నాయకుడు ఆ విధంగా ఉండాలి. మరీ ప్రత్యేకించి రూలింగ్లో ఉండేటువంటి వాళ్ళు మరింత చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మిగిలిన వాళ్ళు కలుపుకొని పోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజా శ్రేయస్సే ప్రధానమని తీసుకోవాల్సినటువంటి అవసరం. ఓకే, థ్యాంక్ యూ. రెవెన్యూ శాఖ మంత్రిగా కూడా చేసిన.
ఏది నువ్వు చెప్పేది ఆదర్శ రైతు ఆదర్శ 3,000 కాదు నాయన 60,000 మందిని నేను ఆ రోజు 60,000 మందిని ఆదర్శ రైతుల్ని చేసి కేవలం 1,000 రూపాయలు ఇచ్చి ఆ ఉన్న ఊర్లోనే అక్కడ ఉన్నటువంటి రైతులకు ఎప్పటికప్పుడు ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళకి లేకపోతే సైంటిస్ట్ సంబంధించి వాతావరణానికి సంబంధించి మార్కెటింగ్ సంబంధించి వాళ్ళ ఆదాయాన్ని పెంచేదానికి సంబంధించి వాళ్ళ ఖర్చును తగ్గించేదానికి సంబంధించి వాళ్ళని పెట్టాం. దురదృష్టం తీసినారు. మా అధ్యక్షురాలు డిసైడ్ చేస్తారు. మా అధ్యక్షురాలు తీసుకునేటువంటి డెసిషన్ మేమందరం కూడా అబైడ్ అయి ఉంటాం. ఓకే, ఒక ప్రధాని ఎర్రకోట మీద అంటే చదువుకున్నటువంటి వాళ్ళను, విద్యావంతులను, మేధావులను ప్రశ్నించే వాళ్ళని నక్సలైట్లుగా